ఈ మధ్యన 4 ఇష్యూస్, 4 అంటే 5 ఇష్యూస్ అనుకుంటా. అరబ్ కంట్రీస్లో ఇంట్లో 10 మంది పనోళ్ళు ఉంటారు, అందులో నువ్వు కూడా ఒకళ్ళు, చక్కగా నీకు డాలర్లో డబ్బులు వస్తే లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్పడం, అక్కడికి తీసుకెళ్ళి చివరికి ఎడారులో పని చేయించడం, లేకపోతే ఒక్క మనిషికే పని మొత్తం ఉండేటటువంటి విధంగా చేయటం, ఇట్లాంటి. ఇందులో మోసగాళ్ళు ఎవరు? ఏజెంట్లు. వీళ్ళకి అక్కడ విషయం తెలుసా? తెలియదు. ఇక్కడ వాళ్ళ అవసరం తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఎవరితోనో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మనిషి కావాలనగానే దొంగ మాటలన్నీ చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం, ఇరుక్కుపోతూ ఉన్నారు. ఇక్కడ అప్పులు చేసి మరి డబ్బులు సంపాదించి డబ్బులు పెట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళు పెట్టిన వీడియోలు పోస్టులు చూసి పాపం లోకేష్ గారు ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళతో చెప్పి వెనక్కి తెస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ ఆర్థిక అక్కడ పరిస్థితి, ఇక్కడ ఈ అప్పు తీర్చాలి, అక్కడ ఉద్యోగం లేదు, అటు ఇటు కాకుండా పరిస్థితి, 2 విధాల చెడ్డ అవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటిది ఎందుకు అవుతున్నది అంటే నకిలీ ఏజెంట్ల వల్ల జరుగుతోంది. ఇది ఇప్పుడు అధికారికంగా ధృవీకరణ జరిగింది. ఇలాంటి దగుల్బాజీ వెధవలు, నకిలీ ఏజెంట్లు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారట. ఇది సిగ్గుమాలినటువంటి రికార్డు మనకి. ఉద్యోగాల పేరుతో అమాయకులు విదేశాలకు తరలించే నకిలీ ఏజెంట్లు దేశంలో అత్యధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పారు. ట్రాఫికింగ్ కేసులు కూడా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో నమోదవుతున్నాయి, కొంతవరకు తెలంగాణలోనూ ఉన్నాయి. ఇవి ఆందోళనకరమైన అంశం. ఇలాంటివి అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరాం. ఇది రాజకీయ అంశం కాదు, ఇలాంటి విషయాల్లో చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన ఏజెంట్లను ప్రాసిక్యూట్ చేస్తామని పేర్కొన్నారు. మోసపూరిత ఉద్యోగాల్లో చిక్కుకున్న బాధితులను కేంద్ర విదేశాంగ మంత్రి శాఖ సహాయంతో ఏపీ మంత్రి లోకేష్ భారత్కి తిరిగి రప్పించిన విషయాన్ని శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగోటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఏజెంట్ల మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ఆయన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు బైరెడ్డి శబరి, జీఎం హరీష్ బాలయోగి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా ఇదే రకమైన సమాధానం ఇచ్చారు. విదేశాంగ శాఖ దేశవ్యాప్తంగా 3042 మంది నకిలీ ఏజెంట్లను గుర్తిస్తే అందులో 498 మంది ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్టు చెప్పారు. విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏపీలో 2021 నుంచి 2024 వరకు, ఆంధ్రప్రదేశ్లో 2505, తెలంగాణలో 309 కేసులు నమోదైనట్టు చెప్పారు. అర్జెంటుగా చంద్రబాబు గారు, లోకేష్ గారు స్పందించాల్సినటువంటిది ఏంటంటే అక్కడ వాళ్ళని రెస్క్యూ చేయడం కాదు, ఈ ఎదవలందరినీ, ఇట్లాంటి ఏజెంట్లందరినీ తీసుకెళ్ళి ఉగ్రవాద నిరోధక చట్టం కింద లోపలేయడం బెటర్, లేదా అక్రమ మనుషుల రవాణా కింద కేసు పెట్టడం బెటర్, జైళ్ళల్లో బారేయాలి. కనీసం ఈ 5 ఏళ్ళన్నా బయటికి రాకుండా చూడాలి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే వాళ్ళు బయటికి రాకుండా చూడాలి. అట్లాంటప్పుడు మాత్రమే అన్యాయం అయిపోతున్నటువంటి, అంటే ఒక మనిషి జీవితం అక్కడ నాశనం అయిపోతుంది తెలిసినా సరే వాళ్ళని అట్లాగా అక్రమంగా పంపించారంటే, వాళ్ళ జీవితాలతో చెలగాటపడారంటే వీళ్ళు మహా క్రూరులు, మామూలు శిక్షలు పనికిరావు ఇట్లాంటి వాళ్ళకి. అట్లాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.